ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్కు మరొకసారి మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. లేవియా కాండం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. లేవియా కాండంలో ఇంతవరకు 24 అధ్యాయాల నుంచి దేవుడు మనకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు. లేవియా కాండమును ధ్యానించడాన్ని బట్టి దేవుని హృదయాన్ని, దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలను, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని సాదృశ్యంగా చూపించేటువంటి అనేకమైన విషయాలను అక్కడ సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. కొన్ని ఆజ్ఞలను, కట్టడలను, దేవుని అర్పణలను, బలియాగమును దేవుడు అక్కడ సూచించడాన్ని బట్టి యేసుక్రీస్తుని గురించి మన అనేకమైన విషయాలు బోధిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదు, కానీ ఇది దేవుని చేత ఏర్పాటు చేపిన ప్రజలందరికీ కూడా వర్తిస్తుంది. అంటే మనకు కూడా కొత్త నిబంధనలు ఉన్నంత మాత్రాన ఇవి మనకు వర్తించవు, ఇవి పాత నిబంధనకు సంబంధించినవి అని మనం అనుకోవడానికి లేదు. ఇందులో నుంచి ఒక సారాంశాన్ని మనం తీసుకొని దేవుడు కోరుకున్నట్టుగా జీవించడానికి ప్రయత్నం చేస్తే ఇవి మనకు ఎంతగానో ఉపకరిస్తాయి అనే విషయాన్ని మనందరి జీవితంలో కూడా దీన్ని మనం వినియోగించుకోవటానికి వీలుగా వీటిని దేవుడు ఉంచాడనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాము. లేవియా కాండము 25వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. లేవియా కాండం 25వ అధ్యాయంలో సబ్బాతు సంవత్సరాల గురించి, సబ్బాతు యొక్క నియమ నిబంధనల గురించి, తర్వాత హితవత్సరం గురించి కూడా ఇక్కడ రాయబడినట్టుగా మనకు కనపడుతుంది. హితవత్సరము గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ అనేక విషయాలను అక్కడ మనం చూడొచ్చు నేర్చుకోవడానికి. లేవియా కాండం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినప్పుడు అక్కడ తన ప్రజలకు సబ్బాతు దినం యొక్క ప్రాముఖ్యతను దేవుడు వివరిస్తూ, మీ సబ్బాతును కేవలం వారానికి ఒకసారి పాటిస్తే సరిపోదు, కానీ మీరు అనుభవిస్తున్నటువంటి, లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి మీ భూమిలో కూడా సబ్బాతును మీరు పాటించవలసి ఉంటుంది అని చెప్పాడు. అంటే అదెలా అంటే ప్రతి సంవత్సరం కూడా అందులో పంటను విత్తనాలను విత్తిన తర్వాత పంటను కోసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కదా. 6 సంవత్సరాలు పంటను విత్తొచ్చు, పంటను కోయొచ్చు, కానీ 7వ సంవత్సరము పంటకు రెస్ట్ ఇవ్వాలి, దానికి ఒక విశ్రమము ఇవ్వాలి, విశ్రాంతిని ఇవ్వాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ సూచించినట్టుగా తెలుస్తుంది. సబ్బాతు దినానికి దేవుడు ఎందుకు అంతటి ప్రాముఖ్యతను ఇచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు కూడా 6 రోజులు పనిచేశాడు, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన విశ్రాంతిలో మనం పాలుభాగస్తులం అయినప్పుడు ఆయన చేసిన పనిలో మనకు సఫలత, లేకపోతే ఒక ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. అదే దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. అందుకే 3-7 వచనాలు చూసినప్పుడు కూడా అక్కడ ఎలా సబ్బాతు దినాన్ని మరి కేవలం దినం వరకు మాత్రమే కాదు, కానీ ఒక సంవత్సరానికి కూడా దాన్ని ఎలా వర్తింపు చేయాలని కూడా దేవుడు కొన్ని మాటలను వారికి తెలియజేసినట్టుగా అనిపిస్తుంది. అంటే 7వ సంవత్సరం ఏదైతే ఉంటుందో, మొదటి 6 సంవత్సరాలు వారు పంటను విత్తొచ్చు, కోయొచ్చు, కానీ 7వ సంవత్సరం మాత్రము వారు పంటను విత్తటానికి వీల్లేదు, కోయటానికి వీల్లేదు. మరి ఎలా ఉన్న భూమిని అలానే విడిచిపెట్టాలి అని వారికి తెలియజేశాడు. మరి వారు ఎలా బ్రతుకుతారు, ఎలా ఉంటుంది అని చెప్తే దానికోసం కూడా దేవుడు ఏం చేశాడంటే కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు. వాటిని గురించి మనం చూద్దాం. అయితే 8వ వచనం నుంచి 12వ వచనంలో చూసినప్పుడు హితవత్సరాన్ని గురించి అక్కడ ఒక మాటను తెలియజేయడం మనం చూస్తాం. హితవత్సరం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మొదటి 7 సంవత్సరాల్లో ఇప్పుడు ఎలాగైతే 7 రోజులు అనుకోండి, 7 రోజులు ఒక వారంలోని 7 రోజుల్లో మొదటి 6 రోజులు పని చేస్తాం, 7వ రోజున పని చేయము. అది ప్రభువుకు విశ్రాంతి దినంగా, ప్రతిష్ఠిత దినంగా ఉంటుందని చూస్తున్నాము. ఇలాంటి 7 వారాలు అంటే 49 రోజులు అవుతుంది. 50వ రోజున పెంతెకొస్తు పండుగ జరిగినట్లుగా పెంతెకొస్తు పండుగలాగానే ఒక హితవత్సరాన్ని దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఇది ఎలా అంటే ఒక్క సంవత్సరము ఒక్కో మీరు పని చేస్తూ ఉంటారు. 6 సంవత్సరాలు పని చేసిన తర్వాత 7వ సంవత్సరం మీకు రెస్ట్ ఉంటుంది. 7వ సంవత్సరం మీరేం పని చేయరు. మరి 8వ సంవత్సరం నుంచి మరలా 14వ సంవత్సరం వచ్చేటప్పటికి 13 సంవత్సరం వరకు మీరు పని చేస్తారు. అయితే 14వ సంవత్సరం మీకు పని ఉండదు. అలా 7 సంవత్సరాలవి 7 × 7 అన్నట్టుగా 49. ఆ మరుసటి సంవత్సరము 50వ సంవత్సరం, పెంతెకొస్తు దినం 50వ దినం లాగా ఇలా 50వ సంవత్సరాన్ని హితవత్సరంగా ప్రకటించారు.
హితవత్సరం రోజు ఏం జరుగుతుందంటే అక్కడ అనేక మంది ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రతి సబ్బాతు రోజు కూడా, ప్రతి సబ్బాతు సంవత్సరంలో కూడా ప్రజలకు మేలు కలగాలని దేవుడు కోరుకున్నాడు. అదేవిధంగా కట్లలోంచి విడిపించబడ్డానికి, వారి బంధకాలు విరగొట్టబడ్డానికి, వారి మీద ఉన్నటువంటి కాడి విరగొట్టబడ్డానికి, వారి దాసత్వం నుంచి విడుదల పొందడానికి ఈ హితవత్సరాన్ని కూడా దేవుడు 50వ సంవత్సరమున, ప్రతి 50వ సంవత్సరాన్ని ఒక హితవత్సరంగా దేవుడు ప్రకటించినట్టుగా కనపడుతుంది. యేసు ప్రభువు ఆ హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చిన వ్యక్తే అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం ఆలోచన చేస్తూ ఇంకా కొంత కిందకు వెళ్ళగలిగితే 13వ వచనం నుంచి 17వ వచనాల్లో అక్కడ ఎలా పంట ఒకవేళ, లేకపోతే ఒక స్థలము, ఒక భూమి ఎలా తన ఒరిజినల్ ఓనర్ దగ్గరికి ఎలా వెళ్ళిపోతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అంటే హితవత్సరంలో ఒక రెస్టరేషన్ జరగడం, తిరిగి సమకూర్చబడ్డం అనేటువంటిది దేవుడు నిర్ణయించిన పద్ధతి అని మనం చూస్తున్నాం. మొదటి 7 సంవత్సరాల్లో ఒక ఫ్యామిలీ దాన్ని, ఒక భూమిని కలిగి ఉన్నారు అనుకుందాం. తర్వాత వారి ఆర్థిక పరిస్థితిని బట్టో, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టో, ఒకవేళ దీన్ని వారు కోల్పోవాల్సి వస్తే, వేరే ఎవరికైనా అమ్మేసుకోవాల్సి వస్తే, ఇక వాళ్ళకి పంట లేదు, ఇక వారికి భూమి లేదు అనేటువంటి విధానంలో వాళ్ళు ఉండిపోతారు. కానీ హితవత్సరం రోజున, అంటే హిత సంవత్సరంలో, అంటే దేవుడు మంచిగా వారికి మేలు చేసేటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. ఆ 50 సంవత్సరానికి ఆ మొదటి 7 సంవత్సరాల్లో ఎవరైతే ఓనర్గా ఉన్నారో వారికి తిరిగి భూమిని అప్పగించే విధంగా, అంటే వారు తిరిగి కొనుక్కోవచ్చు, లేకపోతే వారు కొనలేని పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు అది అనుగ్రహించబడుతుంది అని. అంటే ఎవరు కూడా భూమి లేని వారిగా ఉండకుండా వారికి చెందినది వారికి తిరిగి మరలా అనుగ్రహించబడటానికి దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు మరి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు సూచిస్తుంది. 18వ వచనం నుంచి కూడా మనం చూస్తే 22 వచనాల్లో గల మాటను ఒకసారి గమనిస్తే, మరి సబ్బాతు సంవత్సరంలో, అంటే 7వ సంవత్సరంలో మరి ఏం తింటారు, ఎలా బ్రతుకుతారు అని ఆలోచన చేస్తే దేవుడు దానికి కూడా ఒక విషయాన్ని చెప్పాడు. మొదటి 6 సంవత్సరాలు మీరు బాగా పనిచేయండి, 6వ సంవత్సరం రోజు మీకు 6వ సంవత్సరంకి మీకు నెక్స్ట్ 3 సంవత్సరాలకు సరిపడా పోషణకు సంబంధించిన పద్ధతి కూడా నేను మీకు సిద్ధపరుస్తాను. ఇది ఎలా ఉంటుందంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాలు దేవుడు వారిని మన్నాతో పోషించాడు. మన్నా ప్రతిరోజు వారి కొరకు కురిసేది, కానీ సబ్బాతు రోజు మాత్రం కురిసేది కాదు. అయితే మిగతా రోజుల్లో వారికి తాహతుకు మించి, వారికి అవసరంకి మించి వారు పోగు చేసుకుంటే అది పాడైపోయేది నెక్స్ట్ రోజుకి. ఎందుకంటే నెక్స్ట్ రోజుకి దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి వారు అక్కడ పడిన మన్నాను వారి కోసం తీసుకోవాలి, అంతే తప్ప 7వ రోజు సబ్బాతు దినం రోజు మాత్రము ముందుగానే 6వ రోజునే వారి కోసము మంచిగా 2 పోర్షన్స్ పడేట్టుగా పడుతుంది, దాన్ని వారు కూర్చుకోవాల్సి ఉంటుంది. 7వ రోజున పని చేయాల్సిన అవసరం లేదు. దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుని కొరకు ఆ దినాన్ని ప్రతిష్ఠించుకుంటే సరిపోతుంది. వారికి కావాల్సిన ఆహారాన్ని ముందు రోజే ఇచ్చుంటాడు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ కూడా 7వ సంవత్సరం దేవునికి ఒక ప్రతిష్ఠితముగా, ఒక సబ్బాతు సంవత్సరంగా ఉండాలనుకుంటే 6వ సంవత్సరంలో దేవుడు ఏం చేసేవాడు, దానికి కావాల్సిన పంటను ముందుగానే ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు 6వ సంవత్సరం పంటను విత్తుతారు, కోస్తారు. ఓకే, విత్తనాన్ని విత్తి పంటను కోస్తారు. ఈ పంట ఎంత సమృద్ధిగా ఉంటుందంటే 7వ సంవత్సరంలో పంట విత్తినా విత్తకపోయినా, వచ్చినా రాకపోయినా 8వ సంవత్సరంలో మళ్ళా పంటను వేసి ఆ పంటను కూర్చుకునేటప్పటికి 2 సంవత్సరాలు అయిపోతుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే 6వ సంవత్సరం నేను ఇచ్చేది మీకు 7వ సంవత్సరం, 8వ సంవత్సరం, 9వ సంవత్సరానికి కూడా పనికొచ్చేటట్టుగా నేను ఇస్తాను అన్నాడు. అయితే మరలా 8వ సంవత్సరం మరలా పంట స్టార్ట్ చేస్తారు. 8వ సంవత్సరం అయిపోయేటప్పటికి పంట మీ చేతిలోకి వస్తుంది. అంటే ఒక పంట మిగులు మీ చేతిలో ఉంటుంది. అంటే దేవుని సిస్టమ్ ఎలా ఉంటుందో చూడండి. దేవుడు ఒక మిగులులోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఒక మిగులు కలిగి ఉంటే ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించడానికి ఈ ప్రొవిజన్ని దేవుడే సిద్ధపరిచినట్టుగా మనకు కనపడుతుంది. అందుకే దేవుడు నిర్ణయించిన పద్ధతిలో వెళ్తే మనకు మిగులు ఉంటుంది, కానీ మనం లోటులో లేమిలో ఉండిపోం. ఇంకా మనం చూస్తే 23వ వచనంలో అక్కడ ఒక ప్రిన్సిపల్ వారికి చెప్పాడు. ఏంటంటే ఎవరికైతే మీరు అమ్మేస్తారో, ఓకే, ద ల్యాండ్ షల్ నాట్ బి సోల్డ్ పర్మనెంట్లీ. అది తర్వాత మీది అవ్వచ్చు. ఒకవేళ మీరు బయట ఎక్కడ ఉన్నా, మీరు ఒకవేళ వెళ్ళిపోయి ఉన్నా, మరలా మీరు వచ్చేటప్పటికి మరలా భూమిని మీరు సొంతం చేసుకోవచ్చు
అంతేగాని ఆ భూమి నుంచి తీసివేయబడదు అనే విషయాన్ని కూడా అక్కడ తెలియజేశాడు. దేవుడు ఒకసారి స్వాస్థ్యం ఇచ్చాడంటే అది స్వాస్థ్యం మన కోసం ఉండిపోతుంది అంతే. మనం కోల్పోయినంత మాత్రాన దేవుడు మరలా తిరిగి ఇవ్వలేడా అంటే ఖచ్చితంగా ఇస్తాడని సూచిస్తుంది ఈ మాటలు. 24-28 వచనాల్లో కూడా మాటలు మనం చూస్తే అక్కడ ఒక దగ్గరి బంధువు చేయవలసినటువంటి బాధ్యతలు కూడా అక్కడ తెలియజేసినట్టుగా మనకు కనపడుతుంది. దగ్గర బంధువు చేయాల్సిన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దగ్గర బంధువు చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నీ బంధువు ఒకవేళ పడకపోయినా ఒక ఒక దాసత్వంలోకి వెళ్ళిపోయినా వాళ్ళని విడిపించేటువంటి బాధ్యతను దగ్గర బంధువు తీసుకోవాలి. రెండవది ఏంటంటే, ఒకవేళ వారికి సంబంధించినటువంటి చెరకు పోబడినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాపర్టీ కానీ ఏదైనా స్వాస్థ్యము కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత అతనికి ఉంది. దాన్ని తిరిగి ఆ హక్కుదారునికి చెల్లించడానికి తగిన రుసుము ఏదైతే ఉందో అది దగ్గర బంధువు చెల్లించాల్సిన బాధ్యత ఉంది అని కూడా చూస్తున్నాం. మూడవది, దగ్గర బంధువు చేయాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఒకవేళ దాసత్వం వెళ్ళిపోయినప్పుడు కావచ్చు, ఒకవేళ వారు అన్యాయంకు గురైనప్పుడు కావచ్చు, ఒక వ్యక్తి యొక్క మరణం వారి జీవితంలో జరిగితే కూడా దాని విషయంలో ప్రతీకారం తీర్చుకునేటువంటి బాధ్యతను కూడా ఈ దగ్గర బంధువు కలిగి ఉన్నాడు. ఈ దగ్గర బంధువు ఈ యొక్క కాన్సెప్ట్ మనము రూతు గ్రంథంలో చూడొచ్చు. రూతు గ్రంథంలో నయోమికి రూతుకి ఒక దగ్గరి బంధువుగా బోయేజు ఉన్నాడు. ఆ బోయేజు ఈ 3 ధర్మాలు కూడా జరిగించిన వాడుగా మనకు కనపడుతుంది. ఈ 3 చేయాల్సి ఉంటుంది కాబట్టి బోయేజు ఆ బాధ్యతను తీసుకున్నాడు, దాని ప్రకారంగా నడుచుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. దేన్ని బట్టి చేయాల్సి వచ్చింది అని అంటే, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ముందుగానే వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు కాబట్టి ఈ ఆజ్ఞలు నెరవేరుస్తూ మరి విధవరాలైనటువంటి నయోమికి రూతులకు దేవుడు ఒక దగ్గర బంధువును పెట్టి ఇవన్నీ జరిగించాడు. ఈరోజు అన్యాయంగా ఒకవేళ మనము ఉన్నామేమో, మనకి అన్యాయం జరిగిందని మనం అనుకుంటే మనకు కూడా దగ్గర బంధువు ఉన్నాడు యేసు ప్రభువు. మనకు న్యాయం జరిగిస్తాడు, మన పక్షాన ఆయన వ్యాజ్యం ఆడుతాడు. దగ్గర బంధువు అంటే యేసు ప్రభులాగా అప్పుడు బోయేజు ఎలాగైతే నయోమికి రూతులకు ఉన్నాడో ఈరోజు దగ్గర బంధువుగా యేసు మన కొరకు ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఇది మనకు సూచిస్తుంది. ఇలాంటి ఒక ఆజ్ఞ కట్టడం లేకపోతే రూతు నయోమిలు నాశనం అయిపోయింది వాళ్ళు. ఇలాంటి ఒక కట్టడం లేకపోతే ఈ రోజుకి కూడా విధవరాలి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు, తల్లిదండ్రులు లేని వారి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు అనే మాట మనకు అర్థమయ్యేది కాదు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు మన పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అని. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత వచనాల్లో కూడా 29-34 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ వాల్డ్ సిటీస్ అంటే ప్రాకారాల మధ్యలో ఉన్నటువంటి ఆ గోడల మధ్యలో కట్టబడినటువంటి ఇల్లు కూడా మనం స్వతంత్రించుకోవచ్చు. అది ఎవరు తీసుకోనేటివి కాదు. దేవుడు వాటిని తిరిగి మనకు ఆ హితవత్సరం రోజున మనకు అప్పగిస్తాడనే విషయాన్ని కూడా అది తెలియచేయడం మనం చూస్తాం. 35-38 వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ పేదల కొరకు దేవుడు ఎలాంటి కొన్ని కట్టడలను ఆజ్ఞలను జారీ చేసేదని మనం చూస్తున్నాం. పేదలు కూడా వారు లేనివారుగా ఉండటానికి వీలు లేకుండా వారికి కావలసిన సౌకర్యాలను, వారికి కావలసిన పోషణను కూడా దేవుడు ఎలా అందిస్తున్నాడో అనే విషయాన్ని కూడా అక్కడ మనం చూస్తున్నాం. గుప్పిలే ఆయన విప్పినప్పుడు ఆకాశ పక్షులు అన్నీ కూడా తృప్తిపరచబడుతున్నాయట. మరి ఆయన ప్రజలను ఆయన విడిచిపెట్టే దేవుడుగా లేడు. అందుకే దాని విషయంలో ఎలా పని చేయాలో కూడా దేవుడు చెప్పాడు. ఎలా వారికి న్యాయం తీరుస్తాడో, ఎలా వారిని పోషిస్తాడో కూడా దేవుడు చెప్పాడు. 39-46 వచనంలో దేవుని మాటను చూస్తే, ఒకవేళ అప్పును బట్టి ఎవరైనా ఒక హిబ్రీయుడు లేకపోతే ఒక ఇజ్రాయేలీయుడు ఒక దాసత్వంలోకి వెళ్తే ఎలా విడిపించడానికి గల నిబంధనలను కూడా దేవుడు తెలియచేశాడు. మరి ఎలా అది కట్టాలి, ఎలా హితవత్సరం రోజున ఎలా వాళ్ళు ఫ్రీడమ్ పొందుకుంటారు, విడుదల ఎలా దొరుకుతుంది అనే విషయాన్ని కూడా దేవుడు ముందుగానే వారికి తెలియచేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇక 47-55 వచనాల్లో చూస్తే కూడా ఒకవేళ ఒక ఫారినర్ చేతిలో అంటే ఒక అన్యుల చేతిలోకి ఒక హిబ్రీయుడు లేకపోతే ఇజ్రాయేలీయుడు ఒక దాసుడిగా వెళ్తే అతన్ని ఎలా విడిపించాలి, అతన్ని ఎలా మనము విమోచన చేయొచ్చు అనే విషయాన్ని కూడా అక్కడ తెలియచేసినట్టుగా కనపడుతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే హితవత్సరం రోజు ఎంతమందికి విడుదల, ఎంతమందికి మేలు జరుగుతుంది, అది దేవుడు నిర్ణయించిన పద్ధతి అలాంటిది. ప్రతి 50 సంవత్సరము ప్రజలు ఎదురు చూస్తారు అనుకోండి.
మనం జమీందారీ వ్యవస్థను చూస్తూ ఉంటాం. మరి బానిసలుగా ఉండిపోతారు ప్రజలు. ఏళ్ల తరబడి, తరాలు తరాలుగా బానిసలుగా ఉండిపోతారు. కానీ దేవుడు అలా ఉండటానికి నిర్ణయించలే. ప్రతి 50 సంవత్సరానికి మరలా కోల్పోయిందంతా కూడా రెస్టోర్ చేయడము, మరలా వారికి ఒక స్వయం ప్రతిపత్తిని కలిగించడము, మరలా వాళ్ళు దాసులుగా ఉన్న వారిని విడిపించడము, దేవుడు వారికి మేలు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఇది మనం పాటించగలిగితే, ఈ సబ్బాతును మనం పాటించగలిగినట్లుగా, దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనలకు అనుసరించి మనం నడుచుకోగలిగితే మన జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇది మనకు సూచిస్తుంది. చాలా విషయాలు నేర్చుకోవచ్చు లేవియాకాండం నుంచి. మరి ఈ యొక్క చాప్టర్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక చాప్టర్తో మీ ముందుకు వస్తాను. మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి, దేవుని వాక్యంలో బలపరచబడుతూ ఉండండి. దేవుని వాక్కును బట్టి మీ జీవితాన్ని నిర్మించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.